హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి మీకు పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ట్రైనింగ్లోనే 50,000 ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 1,00,000కి పైగా శాలరీ పే చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. 14th ఆగస్ట్ వరకు టైం అనేది ఇచ్చారు. అండ్ మనకి జాబ్ పోస్టింగ్ కూడా 2 తెలుగు స్టేట్ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఇస్తున్నారు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్సే. అండ్ ఈ నోటిఫికేషన్ కొద్దిసేపటికైతే వచ్చింది, ఇంకా ఎవరికి తెలియదు. సో చాలా మంచి నోటిఫికేషన్, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కంపల్సరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఇక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి 29th జూలై రోజు అయితే వచ్చింది. అండ్ లాస్ట్ డేట్ 14th ఆగస్ట్ వరకు మాత్రమే టైం ఇచ్చారు. 14th ఆగస్ట్ వరకు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ట్రైనింగ్ వచ్చేసి మనకి 29th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు చాలా త్వరగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి జాబ్ పోస్టింగ్ ఇవ్వబోతున్నారు. ఇదే వీడియోలో మీకు ఆన్లైన్ అప్లై ఎలా చేయాలో చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీస్ అండ్ డిజైన్ ట్రైనీస్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలకి ఇండియన్ నేషనల్స్ ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లికేషన్ ఇది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక పోస్ట్కి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మల్టిపుల్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి కుదరదనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా 52 వీక్స్ పాటు కూడా వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు ఎవ్రీ మంత్ 50,000 రూపీస్ స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. దాంతోపాటు మీకు ఈ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత మీకు గ్రేడ్ 2 హోదాలో ఆఫీసర్ లెవెల్ జాబ్ ఇస్తారు. అప్పుడు మీకు బేసిక్ పేనే 50,000 నుంచి 1,60,000 వరకు ఉంటుంది. దీంతోపాటు డియర్నెస్ అలవెన్సెస్, క్యాంటీన్ అలవెన్సెస్ అంటే ఫుడ్, అకామిడేషన్, ఇవన్నీ రకాల బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందొచ్చు. అంటే మీరు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెలకి 1,00,000కి పైగా సాలరీని పొందేటువంటి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అనేది పొందొచ్చు అనమాట. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వాళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీస్ అండ్ డిజైన్ ట్రైనీస్కి సంబంధించి ఇది పర్మనెంట్ జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. సో ఈ సంస్థ మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఈ సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా ప్లేసెస్లో మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మన తెలుగు స్టేట్లో హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించి ఆఫీస్ అనేది ఉంది. దీంతోపాటు ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. సో మన తెలుగు వాళ్ళకైతే హైదరాబాద్లో మీరు పోస్టింగ్ అనేది పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అండ్ వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే డిజైన్ ట్రైనింగ్కి సంబంధించి మనకి టోటల్గా వచ్చేసి 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. అండ్ ఇక్కడ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ మెన్షన్ చేశారు. ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ మెటాలజీకి సంబంధించి వేకెన్సీస్ అనమాట. అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సపరేట్గా వేకెన్సీస్ ఇచ్చారు. ఇవి కూడా మనకి టోటల్గా 60 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీన్ని కూడా క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ ఇచ్చారు. దాదాపు ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. జాబ్స్కి మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అది కూడా కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించడం అనేది జరుగుతుంది. సో 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మనకి సొంత రాష్ట్రంలో ఎగ్జామినేషన్స్కి అయితే అటెండ్ కావచ్చు అనమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు ఇక్కడ చూడండి. మనకి టోటల్గా ఎగ్జామ్ వచ్చేసి 2.5 hours అంటే 2 hours 30 minutes ఎగ్జామ్ పెడతారు. ఇందులో మనకి పార్ట్ 1లో వచ్చేసి 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి, పార్ట్ 2లో వచ్చేసి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ నుంచి, అండ్ పార్ట్ 3 వచ్చేసి మాత్రం మీ సబ్జెక్ట్ టాపిక్స్ నుంచి 100 క్వశ్చన్లు అడుగుతారు. అంటే టోటల్గా 160 మార్క్స్కి మీకు ఎగ్జామ్ పెడతారు. అండ్ 160 క్వశ్చన్స్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది. ఎటువంటి నెగటివ్ మార్కింగ్ అయితే లేదనమాట. మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ అనేది చేసేసేయచ్చు. సో సింగిల్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తే సరిపోతుంది. మీకు ఎగ్జామినేషన్ వెయిటేజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ఆన్లైన్ టెస్ట్కి 85% వెయిటేజ్, ఇంటర్వ్యూకి వచ్చేసి 15% వెయిటేజ్ అనేది కేటాయిస్తారు. సో దాని తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఫైనల్ సెలెక్షన్ చేస్తారు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం మన సొంత రాష్ట్రాలు ఉన్నాయి. కాకపోతే ఇంటర్వ్యూ మాత్రం మీకు బెంగళూరులో అయితే ఉంటుందన్నమాట.
ఈ యొక్క డిజైన్ ట్రైనింగ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి మీరు బీఆర్ బీటెక్ అనేది ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్ తర్వాత మీరు బీటెక్ చేసినా, డిప్లొమా తర్వాత బీటెక్ చేసినా ఇద్దరికీ అవకాశం అనేది ఉంది. ఏ విభాగంలో క్వాలిఫికేషన్ ఉండాలి అంటే డిజైన్ ట్రైనింగ్కి సంబంధించింది అయితే ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటాలర్జీ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీస్కి అయితేనేమో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటాలర్జీ, ప్రొడక్షన్, సివిల్ ఈ యొక్క విభాగాల్లో మినిమం మీరు బీఈ బీటెక్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. కాకపోతే క్వాలిఫికేషన్లో మాత్రం ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే 60% ఆఫ్ మార్క్స్తో, మిగతా వాళ్ళైతే 70% ఆఫ్ మార్క్స్తో మీరు క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలన్నమాట. సో ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ అంతేకాకుండా మీరు ఫుల్ టైం రెగ్యులర్గా చదివి ఉండాలి కోర్స్ అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఆగస్టు 14, 2026 వరకు మినిమం 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఏజ్ ఉండాలి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. అండ్ ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి మీకు ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి 5th సెప్టెంబర్ అండ్ 6th సెప్టెంబర్ ఈ డేట్స్లో కండక్ట్ అనేది చేయబోతున్నారు. అడ్మిట్ కార్డ్స్, హాల్ టికెట్స్ వచ్చేసి 20 ఆగస్ట్ నుంచి అయితే రిలీజ్ చేస్తారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి రిజల్ట్స్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి 10th సెప్టెంబర్న డిక్లేర్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే 21st సెప్టెంబర్ నుంచి 25th సెప్టెంబర్ వరకు బెంగళూరులో ఇంటర్వ్యూస్ ఉంటాయి. సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ కంప్లీట్గా మనకి 30 సెప్టెంబర్ రోజు ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. మీకు సెలెక్ట్ అయిన తర్వాత అవన్నీ కూడా ఉంటాయి కదా, ఫార్మాలిటీస్, మెడికల్ ఎగ్జామినేషన్, అవంతా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా జరుగుతుంది. ఫైనల్గా మీకు ట్రైనింగ్ వచ్చేసి 29th అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మనకి కంప్లీట్గా షెడ్యూల్ అనమాట. అయితే ఒక జాబ్స్కి మనము ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి సంబంధించి ఇలా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ కావాలంటే ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మీరు చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేయాలి. సో చెక్ బాక్స్ అనేది టిక్ మార్క్ చేసేసి క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి పేజ్ అనేది ఇలా ఓపెన్ కావడం అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసేసి మీకు ఈమెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ అనేది వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ మీరు 2 ఈమెయిల్ అడ్రస్ కూడా సేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. కన్ఫర్మ్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి మళ్ళీ ఎంటర్ చేసేసి సో మిగతా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసేయండి. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఇనీషియల్గా సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సైన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఇదే సంస్థలో 5 years సర్వీస్ చేస్తామన్నట్లుగా. కాకపోతే ఎటువంటి అమౌంట్ అయితే కట్టాల్సినటువంటి పని లేదు. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పనిసరిగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. 2 తెలుగు స్టేట్స్ వాళ్ళకి మనకి హైదరాబాద్లో ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్లోనే మనకి పోస్టింగ్ ఇస్తారు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా డెఫినెట్గా అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.